Good afternoon, everyone. In our previous leadership education class, we have discussed about few short answers. What are those interpersonal behaviors? It means stages in interpersonal behavior, కమ్యూనికేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్. మనం ఈ షార్ట్ ఆన్సర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంటర్పర్సనల్ బిహేవియర్ గురించి చెప్పుకుందాం ఒకసారి. ఏం చెప్పాను నేను? ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్ అనేది 5 స్టేజెస్ మాత్రం ఉంటుంది, దాని గురించి చెప్పుకున్నాం. ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే లీడర్షిప్ అంటే నాయకత్వం వహించడంలో అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్పుకున్నాం. ఇంకా కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. కమ్యూనికేషన్ అనేది ఎలాగా ఒకరికొకరు కమ్యూనికేషన్, ఇప్పుడు మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు, ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు, మెయిల్స్ ద్వారా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇలాగా కమ్యూనికేషన్ అనేది చాలా వేస్ ఉన్నాయి మనకి. అంటే కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో మాట్లాడడానికి మనకి మెసేజెస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, లెటర్స్ రాసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అలాగా వీటి గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు 4th యూనిట్లో నేను ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. అందులోని ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్? మనల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడుగుతాడు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ అని కూడా అడుగుతాడు. మీకు ముందు క్లాస్లో నేను ఇదే చెప్పాను. ఇప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ వేస్లో అడుగుతాడు, కానీ ఆన్సర్ వచ్చేసి మనకి ఒకటే. అర్థమైందమ్మా? ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడుగుతాడు. అయితే ఇక్కడ మనం చూసుకుందాం. డిఫరెంట్ పీపుల్ జాయిన్ groups with various purposes are due to the forces of different factors. Consequently, different types of groups are formed. They are. ఇక్కడ మనకి గ్రూప్స్ అనేవి రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల వ్యక్తులతో గ్రూప్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది అని చెప్పాడు. అయితే ఇంకా ఎందుకు వాళ్ళ పర్పస్ విత్ వేరియస్ పర్పస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి అవసరతలు ఉంటాయి. అంటే వాళ్ళ అవసరాలను బట్టి రకరకాల మనుషుల మధ్య ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుంది. అయితే ఆ గ్రూప్లో కొన్ని రకాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఫార్మల్ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్, కమాండ్ గ్రూప్, టాస్క్ గ్రూప్, ఇంట్రెస్ట్ గ్రూప్, ఫ్రెండ్షిప్ గ్రూప్, ప్రైమరీ గ్రూప్స్, కోలియేషన్స్. సో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫార్మల్ గ్రూప్ చూసుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఇదంతా కూడా మీరు ఒకసారి వీడియో ప్లే అవుతున్నప్పుడు మీరు ఒకసారి పాజ్ చేసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదంతా మనకి ఏంటంటే ఒక బిజినెస్ సెక్టర్లో అంటే ఒక ప్రొడక్షన్ వైపు, అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక మార్కెటింగ్ వైపు, అంటే ఒక బిజినెస్ సెక్టర్ వైపు ఉన్నప్పుడు ఎలాగనేది దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫార్మల్ గ్రూప్, వెన్ 2 or more individuals join together as a group due to the official job structure and relationship in an organization, this is a group is called formal group. Group of production manager, materials manager and quality control manager of a company is an ఎగ్జాంపుల్ ఆఫ్ ఫార్మల్ గ్రూప్. ఇక్కడ నేను మీకు సిఎస్ఎస్ క్లాస్ నేను చెప్పినప్పుడు లెటర్స్ గురించి చెప్పాను, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. ఇప్పుడు ఫార్మల్ లెటర్ అనేవి మనం హానరబుల్గా, అంటే ఒక కంపెనీ కానీ, అంటే పెద్ద పెద్ద వ్యక్తులకి, కంపెనీస్కి రాస్తున్నప్పుడు మనం ఫార్మల్గా రాస్తాము. అయితే మన పేరెంట్స్కి కానీ మన ఫ్రెండ్స్ కానీ ఇన్ఫార్మల్గా రాస్తాము అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళ ప్రొఫెషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే వాళ్ళంతా ఒక గ్రూప్గా ఉండి ఆ ప్రొడక్షన్ అంతా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా గ్రోత్ చేసుకోవాలని అదొక గ్రూప్లో తయారవుతారు. దట్ ఈజ్ ఫార్మల్ గ్రూప్. అంటే ద హెడ్స్, పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు, అందులో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండరు. నెక్స్ట్ ఇన్ఫార్మల్ గ్రూప్ చూసుకుందాం. ఇన్ఫార్మల్ గ్రూప్లో ఏంటంటే ఇదంతా అంటే నార్మల్ పీపుల్, ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉండరు ఇందులోని. ఇప్పుడు ఫార్మల్కి ఇన్ఫార్మల్కి మీకు ఆల్రెడీ నేను మీకు డిఫరెన్స్ చెప్పాను. ఫార్మల్ అంటే హానరబుల్గా ఉన్న వాళ్ళు చేసేవి, ఇన్ఫార్మల్ నార్మల్ పీపుల్.
అలాగా. ఇప్పుడు ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే ఏంటంటే నార్మల్ ఎంప్లాయీసే ఒక్కొక్క గ్రూప్ కింద ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమాండ్ గ్రూప్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సుపీరియర్ అండ్ హిజ్ ఆర్ హెర్ subordinates, finance manager and assistant finance managers of a company from a command group. Thus the command group is a group of individual employees and their manager to whom they report. command group అంటే ఏంటంటే మన పైన సబార్డినేట్, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు, అంటే లేడీ ఆర్ జెంట్ ఎవరన్నా అవ్వచ్చు, అయితే కమాండ్ చేస్తూ ఉంటారు. నేను ఈ వర్క్ నేను నీకు ఇచ్చాను, ఇది నాకు టైంకి ఇచ్చేసేయాలి, ఇది నాకు టైంకి సబ్మిట్ చేయాలి, ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి అని చెప్పి ప్రతిదీ ఏంటంటే కమాండింగ్ అనేది ఉంటుంది ఇందులో. ఈ కమాండింగ్ గ్రూప్లో ఏంటంటే మన పైన బాస్ ఎవడైతే సబార్డినేట్ ఉన్నాడో ఎంప్లాయీని ప్రతిదీ కూడా కమాండింగ్గా అడుగుతాడు. దట్ ఈస్ కమాండ్ గ్రూప్. నెక్స్ట్ టాస్క్ గ్రూప్ అంటే ఇక్కడ చూడండి, పీపుల్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ a particular task from a group. Such a group is called task group. Task group boundaries are not limited to the particular department, but they may spread throughout the organization and sometimes spread even beyond the organization. For example, human resources manager, finance manager and production manager from a negotiation group in order to settle a salary dispute of a factory workers. This negotiation group is an example of task group. ఇక్కడ టాస్క్ గ్రూప్ అంటే ఏంటంటే పీపుల్ పర్టిక్యులర్గా ఒక టాస్క్ అనేది కంప్లీట్ చెయ్యాలి అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ని కంప్లీట్ చెయ్యాలి అనే దాని గురించి వర్క్ చేస్తారు. అయితే దాన్ని ఇన్ని రోజుల్లో చేయాలి అని లేకపోతే అన్ని రోజుల్లో చేయాలని అంటే వాళ్ళకి ఒక బౌండరీ ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక థర్డ్ లైన్ చూడండి, టాస్క్ గ్రూప్ బౌండరీస్ ఆర్ నాట్ లిమిటెడ్ టు ద పర్టికులర్. అంటే పర్టికులర్గా పలానా రోజుకి అయిపోవాలి, పలానా నెలలో అయిపోవాలి, పలానా సంవత్సరంలో మనం అనుకున్నది అయిపోవాలి, సాధించాలని పర్టికులర్గా పెట్టుకోరు. కానీ స్పాంటేనియస్గా వాళ్ళు ఏదైతే టార్గెట్ అనుకున్నారో అది కంపల్సరీ చేస్తారు. దట్ ఈస్ టాస్క్ గ్రూప్. అంటే టాస్క్ గ్రూప్ నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారు, ఆ టార్గెట్ని ఇన్ టైంలో రీచ్ అవ్వడం చూసుకుంటారు, కానీ ఆ టైంకి అయిపోవాలని పెట్టుకోరు. కానీ స్పాంటేనియస్గా ఆ వర్క్ ఏదైతే టార్గెట్ అనుకున్నారో అది ఖచ్చితంగా అదొక టాస్క్లా పెట్టుకుంటారు. అది దట్ ఈస్ టాస్క్ గ్రూప్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే చూడండి, పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్ లైక్ మెయింటైనింగ్ అండ్ డెవలపింగ్ వర్కింగ్ కండిషన్, రీక్రియేషనల్ ఫెసిలిటీస్, ప్రొవైడింగ్ ఎంప్లాయీ సర్వీసెస్ ఎక్సెట్రా ఫ్రమ్ ఏ గ్రూప్. సచ్ గ్రూప్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ గ్రూప్. ఇక్కడ ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే ఏంటంటే కామన్ ఇంట్రెస్ట్ లైక్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కామన్ ఇంట్రెస్ట్ లైక్ మెయింటైనింగ్, డెవలపింగ్ వర్కింగ్ కండిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీయే చూసుకుందాం. ఏసీ అనేది మనం కొనుక్కున్నాం, అది కొన్ని రోజులకి పాడైపోయింది, దాన్ని కొంచెం రిపేర్ చేస్తే అది వర్కింగ్ కండిషన్లో నార్మల్ కండిషన్లో వచ్చేస్తుంది. అలా ఇప్పుడు వాషింగ్ మెషిన్ తీసుకుందాం, లేకపోతే ఒక కార్ తీసుకుందాం, అంటే ప్రతిదానికి కూడా ఒక చిన్న ట్రబుల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం రిపేర్ చేస్తామో అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో, ఇంట్రెస్ట్ గ్రూప్ అంటే ఇదే. ఏంటి కామన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువుకి లేకపోతే ఏదైనా ఒక ప్రొడక్షన్కి ఏదైనా లేకపోతే ఒక ఆర్గనైజేషన్ చూసుకుందాం, అది చాలా లో బడ్జెట్లో ఉన్నది కంపెనీ అంతా, ఒక సర్టైన్ స్టేజ్కి ఒక సర్టైన్ రేంజ్కి రావాలి అంటే మనకు ఫస్ట్ ఏంటంటే దాన్ని పైకి తీసుకెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాని ఆలోచనలు ఏంటనేది మనకి ఇంట్రెస్ట్తో రావాలి, అవన్నీ కూడా. దట్ ఈజ్ ఇంట్రెస్ట్ గ్రూప్. ఇప్పుడు చూడండి, ఏసీ ఉన్నది పాడైపోయింది, ఎప్పుడైతే అది రిపేర్ చేస్తామో అది నార్మల్ వర్కింగ్ కండిషన్లోకి వచ్చేది. ఇప్పుడు కార్ ఉన్నది, ఖచ్చితంగా అది ఎప్పుడొకప్పుడు పాడైపోవచ్చు, మనం మళ్ళీ ఒకసారి చూపిస్తే రిపేర్ చేస్తే అది మళ్ళీ నార్మల్ కండిషన్లోకి వస్తుంది. ఇంకా ఏంటంటే ప్రొవైడింగ్ ఎంప్లాయీ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది, ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉన్నారు, మనకి వర్క్ అనేది ఎక్కువ ఉన్నది. సో అప్పుడు మనల్ని ఎంప్లాయీస్, ఇప్పుడు జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నీడ్, అవునా? సో అది కూడా ఈ పలానా దాంట్లో ఇలా వేకెన్సీ ఉంది, అలా వేకెన్సీ ఉన్నది మనం వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకు? వాళ్ళకి ఇంట్రెస్ట్. దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. అంటే ఏంటంటే
మెయింటైన్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా డెవలప్ చేస్తూ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్రతిదీ మెయింటైన్ చేస్తూ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక కొత్త జాబ్కి వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, జాబ్కి వచ్చాను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో నేను ఎప్పుడైతే వచ్చానో నా థాట్స్ ఇంకా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యాయి. నథింగ్ బట్ ఇప్పుడు రిగార్డింగ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఇంతకు ముందున్న సబ్జెక్ట్ కంటే ఇంకొంచెం నేను డెవలప్ చేసుకున్నాను. దట్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ వల్ల. ఓకేనా, దట్ ఈజ్ ఇంట్రెస్ట్ గ్రూప్. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ గ్రూప్. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా మనకి ఎంతవరకు పని చేయాలి అంతవరకు పని చేయాలని కాదు, కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ గ్రూప్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది అని అంటే ఎంతవరకు ఆడేసుకున్నాం, ఎంతవరకు హ్యాపీగా ఇప్పటివరకు ఎలాగ ఎంజాయ్ చేసామనే ఉంటుంది. కానీ ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్నర్స్గా ఉండి ఏదైనా లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫ్రెండ్షిప్ గ్రూప్ అయినా కానీ చాలా ఒబ్బిడిగా ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్రమంగా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే జల్సా చేస్తూ ఉంటారు, అంటే ఫ్రెండ్స్దే కదా మా పార్ట్నర్ ఆ పెద్ద వాడికి ఏం ఉండదులే అని చెప్పి ఏంటంటే కొంతమంది ఇలాంటి ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఏంటంటే మనకి ప్రతిదీ నోట్ అంటే ఏంటంటే గబుక్ మన ఫ్రెండ్ కదా వాడు ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకులే ఇప్పుడు కాకపోతే తర్వాత అన్నా సంపాదించుకుంటాము, నా ఫ్రెండే కదా అని అనుకుంటాం. కానీ లాస్ అయ్యేది తర్వాత మనమే, అంటే మనతో పాటు వాళ్ళు కూడా అవుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆ కళ్ళు తెరుచుకునేటప్పటికి అంతకంటే ముందు మనమే నష్టపోతాం. అలాగే ఇక్కడ ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఏంటంటే అంత హార్డ్ వర్క్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ చేసినా కొంతమంది పార్ట్నర్స్గా ఉండి ఏదన్నా లీడ్ చేస్తూ ఉంటారు, చాలా స్మార్ట్గా చాలా క్లెవర్గా ఉంటారు వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి నేను చదివి వినిపిస్తున్నానమ్మా. పీపుల్ విత్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్మ్ గ్రూప్స్. దీస్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఇంక్లూడ్ హార్డ్ వర్కింగ్, వర్క్ అవాయిడింగ్, స్మార్ట్ వర్కింగ్, స్టేటస్ సీకింగ్, ఫ్యామిలీ ఓరియంటేషన్, risk taking, etc. For example, 2 employees from the production department and marketing department with a common characteristic of work avoiding, making friendship and form a group in order to defend each other's behavior is called friendship group. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చాడు కదా, ఇక్కడ ఏంటి ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక టూ మెంబర్స్ని చూపిస్తున్నాడు ఇప్పుడు మనకి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఏదైతే ఉన్నదో అది అవాయిడ్ చేస్తూ ముందు వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అంటే వాళ్ళు ఏదైతే పని చెయ్యాలో దాన్ని కొంచెం పక్కన పెడతారు, అది కొంచెం లేట్ అవుతుంది, ముందు వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళ ఎంజాయ్మెంట్ ఇవి ఎక్కువైపోతాయి. తర్వాత అప్పుడు వర్క్లోకి వెళ్తారు. దట్ ఈజ్ ఫ్రెండ్షిప్ గ్రూప్. ఇప్పుడు మనకి గ్రూప్స్ అన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఒక్కొక్క గ్రూప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇచ్చాడు. మీరు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు మీరు మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అంటే మీకు ఫస్ట్ ఫార్మల్ గ్రూప్, ఇన్ఫార్మల్ గ్రూప్, కమాండ్ గ్రూప్, టాస్క్ గ్రూప్, ఇంట్రెస్ట్ గ్రూప్, ప్రైమరీ గ్రూప్, కోలియేషన్ గ్రూప్ అనేవి ఈ సైడ్ హెడ్డింగ్స్ మీరు కరెక్ట్గా రాస్తే ఈ హెడ్డింగ్స్కి మీరు బాడీ ఆఫ్ ది పారాగ్రాఫ్ మీరు ఎలా రాసినా పర్వాలేదు. అలాగని మీ ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అంటే మీరు ఏదైతే సైడ్ హెడ్డింగ్ రాసారో దానికి రిలేటెడ్గా ఆ బాడీ ఆఫ్ ది పారాగ్రాఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ప్రైమరీ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో గ్రూప్ కనెక్షన్ పెట్టుకునేది. ఫ్యామిలీ గ్రూప్తో మన రిలేషన్స్ అవి పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కోలియేషన్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి కోలియేషన్స్ అని ఉన్నది కదా. కోలియేషన్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటారు. అయితే వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్లో ఉండడం. ఇక్కడ మనకు చూడండి, ఇండివిజువల్స్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ ఫార్మ్ ఇంటూ అన్ ADHOC గ్రూప్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ గోల్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఒక మెయిన్ టార్గెట్ ఏదైతే ఉన్నదో, మెయిన్ గోల్ ఏదైతే ఉన్నదో ఒక స్పెసిఫిక్గా ఒక టార్గెట్ పెట్టుకుని దాని గురించి వర్క్ చేస్తారు. సచ్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ కోలియేషన్స్.
The individuals have dual membership, that is one in the original group and another one in the coalition. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రొఫెషన్ అనగా ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉంటారు. అయితే వాళ్ళందరూ కలిపి స్పెసిఫిక్గా ఒక గోల్ని రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటారు. అది చేస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా కంటిన్యూ చేసుకుంటారు. ఇక్కడ లాస్ట్ లైన్లో ఒకసారి చూడండి అమ్మ, అదే చెప్పాడు. ద ఇండివిజువల్ హ్యావ్ డ్యూయల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా రెండు ప్రొఫెషన్స్ ఉంటాయి. దట్ ఈజ్ అందులో ఏంటంటే వన్ ఇన్ ద ఒరిజినల్ గ్రూప్, తన ఒరిజినల్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి, అండ్ అనదర్ ఇన్ ద కోలిషన్. ఇంకొకటి ఏంటి, అందరి వ్యక్తులతో కలిపి ఏదైతే ఒక స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకున్నా అది కూడా చేయడం. అంటే తన ఒరిజినల్ ప్రొఫెషన్తో పాటు ఈ కోలిషన్ గ్రూప్తో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వాలని అనుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ కోలిషన్స్. ఓకేనమ్మా, ఇది టైప్స్ ఆఫ్ గ్రూప్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మల్ గ్రూప్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్. అమ్మ మీకు ఎగ్జామ్లో అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడుగుతాడు. అప్పుడు మొత్తం మనకి గ్రూప్స్ ఇప్పటివరకు నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ మీరు నోట్ చేసి రాయాలి. లేకపోతే డిఫరెన్షియేట్ ఫార్మల్ గ్రూప్స్ అండ్ ఫార్మల్ గ్రూప్స్ ఫ్రమ్ ఇన్ఫార్మల్, అంటే ఫార్మల్ గ్రూప్కి ఇన్ఫార్మల్ గ్రూప్కి డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి అడుగుతాడు. సో మీరు ఇది ఎలాగైతే 10 పాయింట్స్ ఇచ్చాడు, 10 పాయింట్స్ మీరు రాయాలి. ఇంకొన్నిసార్లు ఏమడుగుతాడంటే ఓన్లీ రైట్ అండ్ ఎస్ఐ ఆన్ ఇన్ఫార్మల్ గ్రూప్ అడుగుతాడు. అంటే ఇన్ఫార్మల్ గురించి ఒక ఎస్ఐ రాయమంటాడు, లేకపోతే ఫార్మల్ గ్రూప్కి ఎస్ఐ రాయమంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 10 పాయింట్స్ బాగా డీటెయిల్డ్గా రాయాలి. ఎందుకంటే ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు మీరు 10 పాయింట్స్ లైన్ బై లైన్ రాసేస్తే 2 మార్క్స్ 3 మార్క్స్ వేస్తాడు అంతే, ఫుల్ మార్క్స్ వేయడు. సో మీరు ఏం చేస్తారంటే ముందు ఈ డిఫరెన్సెస్ చదువుకోండి. ఈ డిఫరెన్సెస్ చదువుకుని ఒకసారి చూడండి అమ్మా, ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఈ డిఫరెన్సెస్ చదువుకుని ఓన్లీ ఫార్మల్ గ్రూప్ అడిగితే ఓన్లీ ఫార్మల్ గ్రూప్ ఈ 10 పాయింట్స్ని బాగా డీటెయిల్డ్గా రాయండి. ఒక్కొక్క సెంటెన్స్ డెవలప్ చేస్తూ రాయండి. ఓన్లీ ఇన్ఫార్మల్ అడిగితే ఈ ఇన్ఫార్మల్ కూడా ఈ 10 పాయింట్స్ని బాగా డీటెయిల్డ్గా డెవలప్ చేస్తూ రాయండి. డిఫరెన్సెస్ అడిగాడంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే రాయండి. ఇక్కడ చూడండి, దే ఆర్ క్రియేటెడ్ బై ద మేనేజ్మెంట్, ఇది మేనేజ్మెంట్తో బట్టి క్రియేట్ అవుతుంది. ఇది మనకి ఇన్ఫార్మల్లో అయితే మేనేజ్మెంట్ ఏది ఉండదు, ర్యాండమ్గా ఉంటుంది అంతే. మీకు ఇప్పటివరకు నేను మీకు చెప్పాను, ఫార్మల్ అంటే ప్రతిదీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, ఆర్గనైజేషన్స్ వాళ్ళతో ఉంటుంది మొత్తం అంతా. ఇన్ఫార్మల్ అయితే అలా ఉండదు, ఏంటంటే నార్మల్ పీపుల్తో ఉంటుంది. ప్రతిదీ దేనికి టార్గెట్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూసుకోండి. గోల్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో మనం ఎప్పుడైతే జాయిన్ అవుతాయి, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో నువ్వు జాయిన్ అయ్యో, ఒక కంపెనీలో జాయిన్ అయ్యో, నువ్వు ఈ పని చేయవలసి వస్తుంది, నువ్వు నైట్ షిఫ్ట్స్కి రావాలంటుంది, మనకి ఎలాంటి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా సండేస్ వర్క్ చేయాలి, నువ్వు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 2 years బాండ్ మీద సైన్ చేయి, ఇలాగ కొన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇన్ఫార్మల్కి వచ్చేసి అవి ఏమీ ఉండవు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, దే ఆర్ రిలేటివ్లీ పర్మనెంట్ అండ్ ప్రొవైడ్ కంటిన్యూస్ ఇంట్రాక్షన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఫార్మల్లో ఏంటంటే పర్మనెంట్గా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో చేసుకున్నప్పుడు మనకి ఎట్ లాస్ట్ మన పెర్ఫార్మెన్స్ బట్టి మనకి పర్మనెంట్గా వర్క్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫార్మల్లో అయితే పర్మనెంట్ గోల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ప్రతి రెగ్యులర్ మెంబర్కి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇన్ఫార్మల్ గ్రూప్లో ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. అయితే ఇక్కడ ఒకసారి పాయింట్ చూడండి, దే ఆర్ గైడెడ్ బై సి కోడ్ ఆఫ్ కండక్ట్, ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఇక్కడ ఏంటంటే ఇన్ఫార్మల్ గ్రూప్లో ఏంటంటే వాళ్ళకున్న గౌరవం బట్టి, వాళ్ళకున్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారే తప్ప, ఫార్మల్ గ్రూప్లో అయితే ప్రతిదీ దానికి కూడా మనకి రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇన్ఫార్మల్లో అలాంటివి ఏమి ఉండవు. నెక్స్ట్ 5th పాయింట్, దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ కూడా లార్జ్ ఇన్ సైజ్లోనే ఉంటాయి. ఇన్ఫార్మల్ గ్రూప్ వచ్చేసి స్మాల్ ఇన్ సైజ్. నెక్స్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాంట్ బి చేంజ్డ్ ఇమీడియట్లీ బికాస్ దే ఆర్ రిటర్న్, దస్ దే ఆర్ రిజిడ్.
ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు చేంజ్ చెయ్యరు. ఎందుకంటే బికాజ్ దే ఆర్ రిటర్న్ దస్ దే ఆర్ రిజిడ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్ఫార్మల్లో చూసుకుందాం. ఇక్కడ మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మనం వెంటనే చేంజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, కానీ ఫార్మల్ గ్రూప్స్లు అనేవి మాత్రం మనకి ఇమీడియట్గా చేంజ్ చేసుకోలేని పరిస్థితులు అనేవి మనకి ఫార్మల్ గ్రూప్లో ఉంటాయి. అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా పాటించమని ఉంటాయి, కానీ అప్పటికప్పుడు మీరు చేంజ్ చేయండి అనేది ఏ ఫార్మల్ కంపెనీలో కూడా ఉండవు. అదే ఇన్ఫార్మల్ అయితే ఎలాంటి రూల్స్ అయినా ఎలాంటి రెగ్యులేషన్స్ అయినా వెంటనే మార్చుకుంటారు వాళ్ళు అప్పటికప్పుడు. నెక్స్ట్ దే రిప్రజెంట్ టెక్నికల్ సైడ్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఇక్కడ మనకు అన్ని టెక్నికల్ సైడ్ అంటే మనం ఏదైతే క్వాలిఫికేషన్ ఏదైతే ఎందులో అయితే మనం క్వాలిఫై అయ్యామో దానికి సంబంధించిన ప్రొఫెషన్ మాత్రమే ఉంటుంది, కానీ నాన్ టెక్నికల్ వర్క్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఇన్ఫార్మల్ గ్రూప్కి వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ద హ్యూమన్ సైడ్. ఇక్కడ ఏంటంటే పీపుల్ అంటే దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి తీసుకుంటారు, కానీ మీరు ఇదే చదువుకున్నారు కదా, ఈ చదువుకి సంబంధించిన ఉద్యోగాలు మా దగ్గర లేవు వద్దు అని చెప్పరు వీళ్ళు. నెక్స్ట్ 8th పాయింట్, దీస్ గ్రూప్స్ కన్సిస్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్, మేనేజర్, స్టాఫ్ ఎక్సెట్రా విత్ డెఫైనెడ్ రోల్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇక్కడ ఈ ఫార్మల్ గ్రూప్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఏంటి, డైరెక్టర్ అనేవాడు ఉంటాడు, మేనేజర్ అనేవాడు ఉంటాడు, ఇంకా ఎవరెవరో స్టాఫ్ అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ చూసుకోండి, దెర్ ఈజ్ నో సచ్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇన్ఫార్మల్ గ్రూప్. ఇన్ఫార్మల్ గ్రూప్లో ఇంత ఉండే రోల్స్ అనేవి ఇన్ఫార్మల్ గ్రూప్లో ఉండవు. నెక్స్ట్ దే ఆర్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్. ఇవంతా కూడా నేను మీకు ఆల్రెడీ సిఎస్ఎస్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. ఇదంతా ఏంటంటే ఒక అఫీషియల్గా ఏంటి రెస్పెక్టబుల్గా హానరబుల్గా ఉండేదంతా కూడా ఫార్మల్. ఇన్ఫార్మల్ ఏంటంటే అన్అఫీషియల్గా ఉండేది. నెక్స్ట్ దే కన్సిస్ట్ ఆఫ్ కమాండ్ గ్రూప్స్ అండ్ టాస్క్ గ్రూప్స్. ఇక్కడ ఏంటంటే నేను మీకు ఫార్మల్ గ్రూప్లో చెప్పాను, ఇప్పుడు నేను మీకు టైప్స్ ఆఫ్ గ్రూప్లో చెప్పాను. 3rd పాయింట్ 4th పాయింట్ చూసుకోండి, కమాండ్ గ్రూప్ అండ్ టాస్క్ గ్రూప్. కమాండ్ గ్రూప్ అంటే ఏమని చెప్పాను, మన పైన బాస్ అనేవాడు ఉంటాడు, అంటే మన పైన ఒక సబార్డినేట్ ఉంటాడు, వాడంతా కూడా కమాండ్ చేస్తూ ఉంటాడు, ఈ టైంలో నీకు ఈ వర్క్ అయిపోవాలి అంటే ఇలాగ కమాండింగ్ అడుగుతాడు. అలాగే అదే విధంగా టాస్క్ గ్రూప్ కూడా అంతే. టాస్క్ గ్రూప్లో కూడా ఈ టైంలో మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో, ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్కి మనం రీచ్ అయిపోవాలి. ఇలాగ ఉంటాయి ఎందులోని ఫార్మల్ గ్రూప్లో. ఇన్ఫార్మల్ గ్రూప్కి వచ్చేసి దే ఆర్ లాస్ట్ పాయింట్, దెర్ ఈజ్ నో సచ్ మిషనరీ ఇన్ ద ఇన్ఫార్మల్ గ్రూప్. ఇన్ఫార్మల్ గ్రూప్లో ఇలాగే నువ్వు పని చేయాలి, అలాగే పని చేయాలి, ఈ టైంలోగా ఇది అయిపోవాలి అనేది ఇన్ఫార్మల్ గ్రూప్లో ఉండవు. అదే ఫార్మల్ గ్రూప్లో అయితే కమాండింగ్ గ్రూప్స్ ఉండేవాళ్ళు ఉంటారు, టాస్క్ గ్రూప్స్ ఉండేవాళ్ళు. కమాండ్ గ్రూప్ అన్న టాస్క్ గ్రూప్స్ అన్న ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే. ఎందుకంటే కమాండ్ గ్రూప్ అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కమాండింగ్గా అడుగుతారు, ఇది ఆ టైంలోకి అయిపోవాలి, ఇది నువ్వు చెయ్యాలి, తప్పనిసరిగా చేయాలని కమాండ్గా చెప్తారు. నెక్స్ట్ టాస్క్ గ్రూప్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా ఒక గోల్ పెట్టుకుంటారు, ఒక టార్గెట్ పెట్టుకుని దానికి నువ్వు ఈ టైంలో రీచ్ అయిపోవాలి అని అంటారు. ఆ టైంలో మనం ఖచ్చితంగా అవ్వాలి, అది ఫార్మల్ గ్రూప్లో ఉంటుంది. ఇవి ఈ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్. అయితే ఈ సెకండ్ క్వశ్చన్ ఈ ఫార్మల్ గ్రూప్ ఇన్ఫార్మల్లో ఉన్నది కదా, ఇందులోనే మళ్ళీ ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా సిమిలర్గా అడిగే అవకాశాలు ఉంటాయి. ఏంటి అని అంటే డిఫరెంట్ టైప్స్ అడుగుతాడు, అప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు రాయాలి. లేకపోతే ఓన్లీ ఇన్ఫార్మల్ గురించి ఎస్ఏ రాయండి అని అంటారు. అప్పుడు మీరు ఈ 10 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఇన్ఫార్మల్లో, ఈ 10 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేస్తూ ఒక్కొక్క సెంటెన్స్ డెవలప్ చేస్తూ చక్కగా పెద్దగా ఎస్ఐ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. అలాగే ఇన్ఫార్మల్ కాకుండా అంటే నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కసారి డిఫరెన్సెస్ అడుగుతాడు, ఒక్కొక్కసారి ఓన్లీ ఫార్మల్ రాయండి ఎస్ఐ రాయండి, లేకపోతే ఓన్లీ ఇన్ఫార్మల్కి ఎస్ఐ రాయండి అని అంటాడు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ బాగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే ఒకసారి చూసుకోండి. మనకు మెటీరియల్స్ చాలా లెందీగా ఇచ్చాడు, సైడ్ హెడ్డింగ్స్ కొన్ని ఉన్నాయి ఇన్ఫార్మల్లో. ఆ సైడ్ హెడ్డింగ్స్ ఏంటనేది మీరు గుర్తుపెట్టుకొని ఇవే పాయింట్స్ ఉంటాయి అందులో కూడా, సైడ్ హెడ్డింగ్స్లో కూడా ఇవే పాయింట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాగా డీటెయిల్డ్గా ఇచ్చాడు అందులో. సో మీరు ఒకసారి ఆ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇవి 4th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నేను నా నెక్స్ట్ క్లాస్లో 4th యూనిట్లో షార్ట్ ఆన్సర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.